రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీ విద్యాశాఖలో ఉండే పాలిటెక్నిక్ కళాశాలల వేలాది మంది విద్యార్థులు ఇలా తెలంగాణ వ్యాప్తంగా రోడ్డెక్కి వాళ్ళ భవిష్యత్తు గురించి హాహాకారాలు చేస్తుంటే మీరు మాత్రం కుటుంబ సమేతంగా ఢిల్లీ పోయి, ఢిల్లీ నుంచి లండన్లో పెళ్ళిళ్ళకు పోయి అక్కడి నుంచి మంచిగా హాయిగా కొన్ని రోజులు సరదాగా గడపడం కోసం మరి అమెరికా పోయారు. ఇక్కడనేమో మీకు ఓట్లేసిన తల్లిదండ్రుల గర్భాన పుట్టిన బిడ్డలు, తెలంగాణ ముద్దు బిడ్డలు, పేదింటి బిడ్డలు ఇవాళ రోడ్ల మీద హాహాకారాలు చేస్తూ ఉన్నారు. మీ ఆదేశాల మేరకు మీ కిందనే పనిచేస్తున్న 1,00,000 మంది పోలీసులు నిన్న ఈ బిడ్డలందరి మీద కూడా ఘోరంగా దౌర్జన్యాలు చేశారు. ఎంత ఘోరమయ్యా అంటే మహబూబాబాద్లో జాటోత్ రాజేష్ అనే పిల్లవాడి గొంతు బట్టి గట్టిగా పిసికాడు రఘుపతి రెడ్డి అనే ఒక పోలీస్ ఇన్స్పెక్టర్. నేను ఇలా డీజీపీ తెలంగాణ డిమాండ్ చేస్తున్నా, అయ్యా డీజీపీ గారు, మీరు పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటున్నారు కదా, ఈ పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏమో కానీ మీరు మా గొంతు బట్టి పిల్లలను చంపే ప్రయత్నం చేసిన రఘుపతి రెడ్డిని అర్జెంటుగా సస్పెండ్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా ఈరోజు మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాల ఎదురుగా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను, తుంగబాలును, వీళ్ళందరినీ మరి పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావం తెలపడం కోసం పోరాటం చేస్తుంటే వాళ్ళను కూడా అరెస్ట్ చేయడాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇలా తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి, ఈ ముఖ్యమంత్రి గారికి ఈ విద్యార్థుల భవిష్యత్తు మీద ఏమాత్రం కూడా శ్రద్ధ లేదు. ఆయనకు ఉన్న శ్రద్ధ అంతా కూడా డబ్బులు ఎట్లా సంపాదించుకోవడం. నిజానికి రేవంత్ రెడ్డి గారు మేధావులకే మేధావైన అపర మేధావి మీరు కేశవరావు అంకుల్ను పెట్టుకున్నారు. ఆ కేశవరావు అంకుల్ నిన్న ఈ పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులను పిలిపించి భయపెట్టిస్తాడా? ఒక తాతగా ఉండాల్సిన కేశవరావు గారు ఈ చిన్నారి బిడ్డలను, మనవల్ లాంటి వాళ్ళని, వాళ్ళందరినీ భయపెట్టించి ఇగో నడవదు, మీరందరూ కూడా పోవాలి, మా దగ్గర డబ్బులు లేవు, అందుకొరకు మేము తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ పెడుతున్నాం, అందులోనే మీరు పోయి చదవాలని భయపెట్టిస్తున్నారు ఫ్యాకల్టీ మెంబర్లను, విద్యార్థులను. ఇదేనా మీరు చేయాల్సింది కేశవరావు గారు? మీ ముఖ్యమంత్రి గారు ఒక హెలికాప్టర్ ఉండగానే 111 కోట్లతో ఇంకొక హెలికాప్టర్ కొన్నాడు కదా, ఆ హెలికాప్టర్కి పెట్టిన డబ్బులన్నా ఈ పిల్లలకు పెడితే వాళ్ళు బాగుపడతారు కదా. మీరు ఒక్కొక్క పబ్లిక్ మీటింగ్ కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని తిట్టడం కోసం, బీఆర్ఎస్ పార్టీని తిట్టడం కోసం, బూతులు మాట్లాడడం కోసం, ఇక్కడ పిల్లలు ఉన్నారు కాబట్టి అవన్నీ నేను మాట్లాడలేను, ఆ బూతులు మాట్లాడడం కోసం ఒక్కొక్క మీటింగ్కు 10 కోట్ల నుంచి 15 కోట్లు పెట్టి గత 6 నెలలుగా మీరు మీటింగులు పెట్టి తిడుతున్నారు కదా. ఆ డబ్బులన్నీ ఈ రామంతపూర్ పాలిటెక్నిక్ కానీ, లేకపోతే మరి ఇంకో మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ కానీ, లేకపోతే లెదర్ పాలిటెక్నిక్ కానీ, కృష్ణదేవరాయ పాలిటెక్నిక్ కానీ, 58 గవర్నమెంట్ పాలిటెక్నిక్ కానీ, లేకపోతే ఇంకా కొన్ని ప్రైవేటు పాలిటెక్నిక్ కానీ వాళ్ళందరికీ ఇస్తే పిల్లలు బాగుపడతారు కదా. ముఖ్యమంత్రి గారు మీరు ఇప్పుడు మంచిగా హాయిగా లండన్లో ఉన్నారు, దాని తర్వాత అమెరికా పోతారు, ఈ పిల్లలేమో రోడ్ల మీద కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. అసలు మిన్నసోటాలో జార్జ్ ఫ్లాయిడ్ను ఎట్లయితే గొంతు బిస్కి ఒక పోలీస్ ఆఫీసర్ చంపేసిండో ఆ విధంగా జాటోత్ రాజేష్ అనే పాలిటెక్నిక్ విద్యార్థిని చంపే ప్రయత్నం మీ ఆధీనంలో పనిచేస్తున్న పోలీసులు చేసిండ్రు. వాళ్ళ మీద తప్పనిసరిగా మీరు చర్యలు తీసుకోవాలి.